మెగా మెమరీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి సమయంలో ఉపాసన ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడికి జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ శుభవార్తతో మెగా అభిమానులు కూడా సంబరాలు జరుపుకుంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. తాజాగా ఉపాసన తన డెలివరీ జర్నీకి సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉపాసన ప్రసవం జరిగిన అపోలో హాస్పిటల్లోని వాతావరణం, వైద్యుల స్పందనలు, కుటుంబ సభ్యుల భావోద్వేగ క్షణాలు, అభిమానుల ఆనందం వంటి ఎన్నో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చరణ్, ఉపాసన కలిసి ఆసుపత్రికి చేరిన దృశ్యాలు, డెలివరీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆనందంగా మాట్లాడిన సందర్భాలు, ఆసుపత్రి బయట అభిమానులు చేసిన హర్షధ్వానాలు, స్వీట్లు పంచిపెట్టడం వంటి క్షణాలను కూడా ఈ వీడియోలో చూపించారు. వీడియోలో ఉపాసనకు వైద్యం అందించిన పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఆమె ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. అపోలో హాస్పిటల్ ను తన ఇంటిలా భావిస్తూ ఎంతో కంఫర్ట్ గా ఉండేదని చెప్పారు. మొదటిసారి అడ్మిట్ అయిన గదిలోనే ఈసారి కూడా చేరటం తమకు ఒక సెంటిమెంట్ లా అనిపించిందని వైద్యులు వెల్లడించారు. తల్లి పిల్లల ఆరోగ్యం దృష్ట్యా 2 ప్రత్యేక మెడికల్ టీమ్స్ పనిచేశాయని, ఒకటి హైదరాబాద్ అపోలో నుంచి, మరొకటి చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి వచ్చి మొత్తం ప్రాసెస్ ను పర్యవేక్షించాయని చెప్పారు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ తల్లి పిల్లలు సురక్షితంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రామ్ చరణ్ ఉపాసనపై ఎంతో ప్రేమ చూపిస్తాడని, అదే మమకారం పిల్లలపై కూడా చూపిస్తాడని చెప్పిన వైద్యులు ఈ జంట 3 పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వీడియోలో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు కూడా మాట్లాడారు. తాను డెలివరీకి అనుకూలమైన తేదీ, సమయాన్ని సూచించానని, జనవరి 31 రాత్రి 11:30 తర్వాత మంచి ముహూర్తం అని చెప్పానని తెలిపారు. ఆ జంట కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేశానని వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణతో పాటు జ్యోతిష్య సలహాలను కూడా పాటిస్తూ ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తల్లి, 2 బిడ్డలు సంతోషకర సందర్భంగా మెగా కుటుంబానికి మాత్రమే కాకుండా అభిమానులకు కూడా ఒక ప్రత్యేక ఆనందాన్ని తీసుకొచ్చింది. డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉపాసన చలాకీగా తిరిగి వెళ్లారు. అందుకు ఆమె తీసుకునే డైట్ కారణమని ప్రముఖ వైద్యులు ఒకరు తెలిపారు. ఉపాసన డైట్ లో లోటస్ సీడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువ, అలాగే గుమ్మడి గింజలు తీసుకుంటారు. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఉపాసన 2 గ్లాసుల వేడి నీళ్లు తాగుతుంది. తర్వాత 1 గ్లాస్ లెమన్ వాటర్ తీసుకుంటుంది. అనంతరం బుల్లెట్ టీ తాగుతుంది. ఉదయం తిన్న తర్వాత 8 గంటల వరకు మళ్లీ ఏమీ తినరు. రెండోసారి తిన్న తర్వాత 16 గంటల గ్యాప్ ఉంటుంది. ఉదయం టిఫిన్ ఎక్కువగా తిని సాయంత్రం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఆ తర్వాత 16 గంటల వరకు మళ్లీ ఎటువంటి ఆహారాన్ని తీసుకోరు. మెగా మెమరీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి సమయంలో ఉపాసన ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడికి జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ శుభవార్తతో మెగా అభిమానులు కూడా సంబరాలు జరుపుకుంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. తాజాగా ఉపాసన తన డెలివరీ జర్నీకి సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉపాసన ప్రసవం జరిగిన అపోలో హాస్పిటల్లోని వాతావరణం, వైద్యుల స్పందనలు, కుటుంబ సభ్యుల భావోద్వేగ క్షణాలు, అభిమానుల ఆనందం వంటి ఎన్నో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చరణ్, ఉపాసన కలిసి ఆసుపత్రికి చేరిన దృశ్యాలు, డెలివరీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆనందంగా మాట్లాడిన సందర్భాలు, ఆసుపత్రి బయట అభిమానులు చేసిన హర్షధ్వానాలు, స్వీట్లు పంచిపెట్టడం వంటి క్షణాలను కూడా ఈ వీడియోలో చూపించారు. వీడియోలో ఉపాసనకు వైద్యం అందించిన పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఆమె ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. అపోలో హాస్పిటల్ ను తన ఇంటిలా భావిస్తూ ఎంతో కంఫర్ట్ గా ఉండేదని చెప్పారు. మొదటిసారి అడ్మిట్ అయిన గదిలోనే ఈసారి కూడా చేరటం తమకు ఒక సెంటిమెంట్ లా అనిపించిందని వైద్యులు వెల్లడించారు. తల్లి పిల్లల ఆరోగ్యం దృష్ట్యా 2 ప్రత్యేక మెడికల్ టీమ్స్ పనిచేశాయని, ఒకటి హైదరాబాద్ అపోలో నుంచి, మరొకటి చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి వచ్చి మొత్తం ప్రాసెస్ ను పర్యవేక్షించాయని చెప్పారు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ తల్లి పిల్లలు సురక్షితంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రామ్ చరణ్ ఉపాసనపై ఎంతో ప్రేమ చూపిస్తాడని
చూపిస్తాడని, అదే మమకారం పిల్లలపై కూడా చూపిస్తాడని చెప్పిన వైద్యులు ఈ జంట ముగ్గురు పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వీడియోలో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు కూడా మాట్లాడారు. తాను డెలివరీకి అనుకూలమైన తేదీ, సమయాన్ని సూచించానని, జనవరి 31 రాత్రి 11:30 తర్వాత మంచి ముహూర్తం అని చెప్పానని తెలిపారు. ఆ జంట కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేశానని వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణతో పాటు జ్యోతిష్య సలహాలను కూడా పాటిస్తూ ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తల్లి, ఇద్దరు బిడ్డలు సంతోషకర సందర్భంగా మెగా కుటుంబానికి మాత్రమే కాకుండా అభిమానులకు కూడా ఒక ప్రత్యేక ఆనందాన్ని తీసుకొచ్చింది. డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉపాసన చలాకీగా తిరిగి వెళ్లారు. అందుకు ఆమె తీసుకునే డైట్ కారణమని ప్రముఖ వైద్యులు ఒకరు తెలిపారు. ఉపాసన డైట్ లో లోటస్ సీడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువ, అలాగే గుమ్మడి గింజలు తీసుకుంటారు. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఉపాసన 2 గ్లాసుల వేడి నీళ్లు తాగుతుంది. తర్వాత 1 గ్లాస్ లెమన్ వాటర్ తీసుకుంటుంది. అనంతరం బుల్లెట్ టీ తాగుతుంది. ఉదయం తిన్న తర్వాత 8 గంటల వరకు మళ్లీ ఏమీ తినరు. రెండోసారి తిన్న తర్వాత 16 గంటల గ్యాప్ ఉంటుంది. ఉదయం టిఫిన్ ఎక్కువగా తిని సాయంత్రం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఆ తర్వాత 16 గంటల వరకు మళ్లీ ఎటువంటి ఆహారాన్ని తీసుకోరు. మెగా మెమరీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 31 అర్ధరాత్రి సమయంలో ఉపాసన ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడికి జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ శుభవార్తతో మెగా అభిమానులు కూడా సంబరాలు జరుపుకుంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తిస్తున్నారు. తాజాగా ఉపాసన తన డెలివరీ జర్నీకి సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉపాసన ప్రసవం జరిగిన అపోలో హాస్పిటల్లోని వాతావరణం, వైద్యుల స్పందనలు, కుటుంబ సభ్యుల భావోద్వేగ క్షణాలు, అభిమానుల ఆనందం వంటి ఎన్నో హృదయానికి హత్తుకునే సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చరణ్, ఉపాసన కలిసి ఆసుపత్రికి చేరిన దృశ్యాలు, డెలివరీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆనందంగా మాట్లాడిన సందర్భాలు, ఆసుపత్రి బయట అభిమానులు చేసిన హర్షధ్వానాలు, స్వీట్లు పంచిపెట్టడం వంటి క్షణాలను కూడా ఈ వీడియోలో చూపించారు. వీడియోలో ఉపాసనకు వైద్యం అందించిన పలువురు డాక్టర్లు మాట్లాడుతూ ఆమె ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. అపోలో హాస్పిటల్ ను తన ఇంటిలా భావిస్తూ ఎంతో కంఫర్ట్ గా ఉండేదని చెప్పారు. మొదటిసారి అడ్మిట్ అయిన గదిలోనే ఈసారి కూడా చేరటం తమకు ఒక సెంటిమెంట్ లా అనిపించిందని వైద్యులు వెల్లడించారు. తల్లి, పిల్లల ఆరోగ్యం దృష్ట్యా 2 ప్రత్యేక మెడికల్ టీమ్స్ పనిచేశాయని, ఒకటి హైదరాబాద్ అపోలో నుంచి, మరొకటి చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి వచ్చి మొత్తం ప్రాసెస్ ను పర్యవేక్షించాయని చెప్పారు. కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ తల్లి, పిల్లలు సురక్షితంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రామ్ చరణ్ ఉపాసనపై ఎంతో ప్రేమ చూపిస్తాడని, అదే మమకారం పిల్లలపై కూడా చూపిస్తాడని చెప్పిన వైద్యులు ఈ జంట ముగ్గురు పిల్లలతో జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ వీడియోలో ఒక ప్రముఖ జ్యోతిష్యుడు కూడా మాట్లాడారు. తాను డెలివరీకి అనుకూలమైన తేదీ, సమయాన్ని సూచించానని, జనవరి 31 రాత్రి 11:30 తర్వాత మంచి ముహూర్తం అని చెప్పానని తెలిపారు. ఆ జంట కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేశానని వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణతో పాటు జ్యోతిష్య సలహాలను కూడా పాటిస్తూ ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తల్లి, ఇద్దరు బిడ్డలు సంతోషకర సందర్భంగా మెగా కుటుంబానికి మాత్రమే కాకుండా అభిమానులకు కూడా ఒక ప్రత్యేక ఆనందాన్ని తీసుకొచ్చింది. డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉపాసన చలాకీగా తిరిగి వెళ్లారు. అందుకు ఆమె తీసుకునే డైట్ కారణమని ప్రముఖ వైద్యులు ఒకరు తెలిపారు. ఉపాసన డైట్ లో లోటస్ సీడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువ, అలాగే గుమ్మడి గింజలు తీసుకుంటారు. దీనిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఉపాసన 2 గ్లాసుల వేడి నీళ్లు తాగుతుంది. తర్వాత 1 గ్లాస్ లెమన్ వాటర్ తీసుకుంటుంది. అనంతరం బుల్లెట్ టీ తాగుతుంది. ఉదయం తిన్న తర్వాత 8 గంటల వరకు మళ్లీ ఏమీ తినరు. రెండోసారి తిన్న తర్వాత 16 గంటల గ్యాప్ ఉంటుంది. ఉదయం టిఫిన్ ఎక్కువగా తిని సాయంత్రం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఆ తర్వాత 16 గంటల వరకు మళ్లీ ఎటువంటి ఆహారాన్ని తీసుకోరు.